ఆటలమ్మ రాకుండా ఆపుట పల్స్ 30ని రోజు మార్చి రోజుకు 3 సార్లు చొప్పున 4 రోజులు వాడితే చాలును. ఆ ప్రాంతంలో ఆటలమ్మ ఉన్నట్లు తెలిసినప్పుడే వాడవలెను. వచ్చిన తర్వాత మంటలుగా ఉన్న ఆచనకాల బండలను రోజుకు 3 మోతాదుల చొప్పున 4 రోజులు వాడవలెను. నీటి బొబ్బలుగా ఉన్న రుస్టాక్స్ 30ని రోజుకు 3 పూటల చొప్పున 3 దినములు వాడవలెను. జ్వరము ఎక్కువగా ఉన్న FP30 KM30లను గంటకు 3 మాత్రల చొప్పున జ్వరము తగ్గే వరకు వాడవలెను. పొంగు రాకుండా ఆపుటకు మెబ్బిలినం 30ని రోజుకు 3 పూటల 3 రోజులు వేసి ఆపవలెను. వచ్చిన పిమ్మట రుస్టాక్స్ 30ని రోజుకు 3 పూటల చొప్పున 3 రోజులు వాడవలెను. రుస్టాక్స్ను వాడిన తర్వాత పల్స్ 30ని 3 పూటలా వాడవలెను. జ్వరం వచ్చిన FP30 KM30లను 1 గంటకు 3 మాత్రల చొప్పున జ్వరం తగ్గే వరకు వాడవలెను. మశూచికము రాకుండా ఆపుటకు వెయోలినం 30ని లేదా వ్యాక్సినినం 30ని లేదా మెలాండ్రినం 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. మశూచికము వచ్చిన తర్వాత వెయోలినం 30ని రోజు 3 పూటల 3 దినములు వాడవలెను. తూజా 30ని రోజు 2 పూటల 4 రోజులు వాడవలెను. ఎగ్నీషియా క్యూను రోజు 2 పూటల పూటకు 10 బొట్లు చొప్పున నీటిలో కలిపి త్రాగించవలెను. కుష్టుకు హైడ్రోకోటైల్ క్యూను ప్రతిరోజు రోజుకు 3 పూటల పూటకు 10 బొట్లు చొప్పున నీటిలో కలిపి త్రాగించవలెను. శైలిష 1mను వారమునకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడి తర్వాత రోగి జనరల్ హెల్త్ను తెలుసుకొని చికిత్స చేయవలెను. శ్వేత కుష్టు లేదా బొల్లి శైలిష 30ని ప్రతిరోజు 1 డోసు చొప్పున వాడుతూ హైడ్రోకోటైల్ క్యూను ప్రతిరోజు 3 సార్లు సాయికి 10 బొట్లు చొప్పున నీటిలో కలిపి త్రాగిస్తూ ఆర్సెనికం సల్ఫ్యూరేటం ఫ్లేవర్ 6x టాబ్లెట్లను ప్రతిరోజు 2 పూటలా వాడుతూ పైపోతగా చల్ముగ్ర ఆయిల్ను పోయవలెను. బోధకాలు హైడ్రోకోటైల్ క్యూను ప్రతిరోజు రోజుకు 3 సార్లు సాయికి 10 బొట్లు చొప్పున నీటిలో కలిపి వాడవలెను. ఎనాకార్డియం 30ని ప్రతిరోజు 2 సార్లు సాయికి 3 మాత్రల చొప్పున వాడవలెను. క్యాల్కేఫ్లో 6x కాలిమో 6x శైలిష 6xలను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. పుండ్లు దీర్ఘకాలము మానని పుండ్లకు లెకసిస్ 200లను ఒక రోజులో 3 సార్లు 3 రోజులు వాడి ఆపవలెను. నల్లగా కుళ్ళినట్టు ఉంటే ఆర్సెనికం 200లను 3 మోతాదులు వాడవలెను. రక్తము కారు పుండ్లకు ఫాస్ఫరస్ 200లను 3 రోజులు వేసి ఫ్యాంఫాస్ 30ని ప్రతిదినము 2 సార్లు సాయికి 3 మాత్రల చొప్పున వాడవలెను. బాధతో కూడిన పుండ్లు బెల్లడోనా 30ని రోజుకు 3 సార్లు చొప్పున కొంతకాలము వాడవలెను. దుర్వాసన గల రసితో కూడిన పుండ్లకు సల్ఫర్ 200లను 3 రోజులు వాడవలెను. పుండ్ల స్రావము తగిలి తెగి పుండ్లు పడుతున్నప్పుడు ఆర్సెనికం అయోడేటం 30ని 3 రోజులు మెర్కుసాల్ 30ని రోజుకు 3 రోజులు చొప్పున కొద్ది రోజులు వాడవలెను. పై మందులతో గుణములు కనిపించని ఎడల సిఫిలినం 1mను 1 డోసు వేయవలెను. గమనిక ఈ పుండ్లు అన్నిటికీ పైకి క్యాలెండ్యులా క్యూని కానీ పౌడర్ను కానీ
వాడవలెను. కడుపులోనికి ఎగ్నీషియాను ఉంచు నీటిలో 10 బొట్లు కలిపి రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. తామ యాసిడ్ క్రైసోబినం 6Xను ప్రతిదినము వాడవలెను. బెబైస్ యాక్విఫోలియం క్యూను ప్రతిదినము 3 సార్లు సాయికి ఉంచు నీటిలో 10 బొట్లు చొప్పున కలిపి త్రాగించవలెను. మధ్య మధ్య సల్ఫర్ 200లను 1 డోస్, సోడియం వన్నెంను 1 డోసు వేయవలెను. పైకి ఆయింట్మెంట్స్ కూడా వాడకుండా కొబ్బరి నూనెను రాయవలెను. స్థానము మారుదోదలు మెజియం 30 లేదా ఎనాకార్డియం 200, స్టాప్సాకియా 30 లేదా 200 ఇవి ప్రధానంగా పనిచేయును. మొదట మెజియం 30ని 3 పూటలా 3 రోజులు వాడి వారం తర్వాత 200లను వాడవలెను. ఆ తర్వాత ఎనాకార్డియం, స్టాప్సాకియాలను ఈ విధముగానే వాడవలెను. నీటి పప్పులు గల చర్మ వ్యాధి క్యాంథాయిస్ 30ని 3 పూటలే పూటకు 3 మాత్రలు వేయవలెను. మంట చోగులు ఉన్నచో దీనినే 200 పవర్స్లో 3 రోజులు వాడవలెను. స్రావము దుర్వాసనగా ఉంటే ఆర్సెనికాల్ 30ని 3 పూటలో 3 రోజులు వాడవలెను. వీటితో నైట్రము 30ని ప్రతిరోజు రోజుకు 3 పూటల చొప్పున త్రగ్గే వరకు వాడవలెను. నరముల పొడవున ద్రవపు పొక్కులు రణాన్కులస్ బల్బోసస్ క్యూను ఉదయం 10 బొట్లు, రాత్రి 10 బొట్లు చొప్పున 6 ఉంచు నీటిలో కలిపి వాడవలెను. మోడు పనిముట్లను వాడటం వలన వచ్చు కాయలు చర్మము గట్టిపడుట, ఐగాళ్ళలో ఆనెలు. యాంటీమోనియం క్రోడం 30ని ప్రతిరోజు రోజుకు 3 పూటల చొప్పున కొంతకాలము వాడవలెను. గుణము కనిపించని ఎడల 200 పవర్లో కొంతకాలము వాడి తర్వాత వన్నెంలో 1 డోసు వేసి ఆపవలెను. దీనితో పాటు CF 30ని ప్రతిరోజు వాడవలెను. దీని తర్వాత కోనియం 200లను 3 పూటలో 3 రోజులు వాడవలెను. ఎప్పుడు మురికిగా ఉండే వారికి, స్నానము చేయని వారికి, దుర్వాసన గల చెమట జనించు వారికి, మురికి బట్టలు ధరించు వారికి వచ్చు చర్మ వ్యాధులకు మరియు మానసిక వ్యాధులకు సల్ఫర్ 200లను 3 పూటల 3 డోసులు వాడి నెల తర్వాత వన్నెంలో 1 డోసు వాడవలెను. ఇది యాంటీసోయిక్ ఔషధము కనుక ఏ మందులను వాడుతున్నా అప్పుడప్పుడు సల్ఫర్ను 30 పవర్లో 1 డోసు వేయట వలన గతంలో వాడిన మందులు త్వరగా పనిచేయును. రచకూపులు, నీటి బొబ్బలు వంటి చర్మ వ్యాధులు, మంటలతో కూడిన ఉండుట, ధాతృవులు కుళ్ళుట. ఆర్సెనికాల్ 200లను 3 పూటల 3 డోసులు వాడవలెను. ఆర్సెనికాల్ తత్వమును సల్ఫర్ కి వ్యతిరేకముగా అతి శుభ్రముగా నుండుట.